నేను 2011లో చార్టెడ్ అకౌంటెంట్ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత రకరకాల ఎంఎన్సీస్లో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఫినాన్స్ మేనేజర్గా అండ్ ఆ తర్వాత సీనియర్ ఫినాన్స్ మేనేజర్గా వర్క్ చేసిన తర్వాత కోవిడ్ తర్వాత మా థాట్ ప్రాసెస్ మారిపోయిందండి కంప్లీట్గా. అంటే ఫుడ్ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలన్నది మా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు హోటల్ రన్ చేశారు. సో ఆ తర్వాత నాకు దాని మీద స్వతహాగానే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆయన అంటే ఫార్మింగ్ చేస్తూనే హోటల్ రన్ చేసేవాడు. ఫార్మింగ్లో ఉన్నప్పుడు ఈ బుల్స్ వీటి మీద మాకు విపరీతమైన అభిమానం, ప్రేమ క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత కాలానుగుణంలో చదువుకోవటము, సిటీస్కి మూవ్ అవటము, ఆ తర్వాత వాటి నుంచి డిటాచ్ అవుతూ వచ్చాము. కానీ ఇట్స్ అగ్రికల్చర్ అనేది డిఎన్ఏలో ఉంటుంది కదా డెఫినెట్గా. సో దాన్ని మనం కాదనలేము. అది నేను ఒక సిఏగా చెప్పుకోవడం కంటే కూడా ఒక ఫార్మర్ సన్గా చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతాను నేను. మేబీ అది చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు. సో కమింగ్ టు ఫుడ్ సెక్టర్, మేము ఒకసారి టోక్యో వెళ్ళామండి. టోక్యో వెళ్ళినప్పుడు ఇలా రకరకాల కంట్రీ సైడ్ కూడా తిరుగుతున్నాం టోక్యోలో. అంటే లైక్ ఇటువైపు రావడానికి గల ఇంట్రెస్ట్ చెప్తున్నాను మీకు. టోక్యోలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా డెవలప్ అయినా వాళ్ళ ఫుడ్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఎంత ట్రెడిషనల్గా ఉంటుందంటే వాళ్ళు దే కీప్ ఇట్ క్లోజ్ టు ది నేచర్. అంటే వాళ్ళకి వీలైనంత ఎంత పాసిబిలిటీలో నేచర్కి చాలా దగ్గరగా ఉంచుతారు ఫుడ్. అది ఇండియాలో ఫుడ్ ఒకప్పుడు అలాగే ఉండేది. ఇండియాలో ఫుడ్ కూడా నేచర్కి చాలా దగ్గరగా ఉండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలాగే ఉండాలి. మనం తినే ఫుడ్ నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఫుడ్లో ఏముంటుంది అన్నది ఇవాళ మనం మిషన్స్తో చెప్తే జరిగేది కాదు.